గుడ్ ఆఫ్టర్నూన్ ఫ్రెండ్స్. ఈరోజు మనం ఒక విషయం గురించి తెలుసుకుందాం. అదేంటంటే మనందరికి కూడా జిఎస్టీ ఫైలింగ్ ఎలా చేయాలనేది కొంచెం డౌట్ ఉండొచ్చు. అందరికి కూడా ఏ విధంగా ఫైలింగ్ చేయాలి ఏంటనేది నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. దాని ద్వారా మనం చేయొచ్చు. దాంతోపాటు ఫోన్ ద్వారానే మనం ప్రతిరోజు కూడా ప్రతి నెల కూడా 11 నుంచి 15 లోపు జిఎస్టీ అనేది ఫైల్ చేయాలి. ఒకవేళ మనం బిజినెస్ స్టార్ట్ చేసాం లేదా కొత్త బిజినెస్ స్టార్ట్ చేసాం, ఆ బిజినెస్లో పెద్దగా వ్యాపారం అవ్వట్లేదు లేదనుకుంటే నిల్ పోస్టింగ్ చేయాలనుకున్నా, నిల్ జిఎస్టీ రిటర్న్ పోస్ట్ చేయాలన్నా కూడా మనం త్రూ ఎస్ఎంఎస్ ద్వారానే చేయొచ్చు అనమాట. ఆ డీటెయిల్స్ అన్నీ కూడా డిస్క్రిప్షన్లో పెడతాను. అది మీకు ఎంతో యూస్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను. ఎందుకంటే జిఎస్టీ మీద ఉన్నటువంటి అపోహలు కానీ జిఎస్టీ 1, జిఎస్టీ 2, జిఎస్టీ 8, జిఎస్టీ 16 ఇలాగ రకరకాలుగా ఉన్నాయి. సో జిఎస్టీలో పోర్టల్లోకి వెళ్తే మనకు డీటెయిల్స్ అన్నీ తెలుస్తాయి. జిఎస్టీ గురించి నాకు తెలిసిన సమాచారం ఇందులో షేర్ చేస్తున్నాను. ఏదన్నా మిస్ చేసి ఉంటే కామెంట్స్లో ఇవ్వండి. సో కామెంట్స్లో మీ కామెంట్స్ ద్వారా నేను మరింత సమాచారం సేకరించి దాన్ని డిస్క్రిప్షన్లో కానీ వీడియో ద్వారా కానీ మీకు షేర్ చేస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇటువంటి వీడియోస్ కోసం రెగ్యులర్గా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.